హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఇవాళ ఏంటంటే సమ్మర్లో ఇక్కడ సాస్కటూన్ నేనున్న ప్లేస్లో సాస్కటూన్లో సమ్మర్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ కదా, 1-2 వీక్స్ కొంచెం టెంపరేచర్ 15 నుంచి 20 లోపల ఉంటుంది పాజిటివ్లో. దాని తర్వాత ఏమవుతుందంటే మొత్తం మైనస్కి, జీరోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా తర్వాత ఎలాగూ ఈసారి వచ్చింది లాంగ్ వీకెండ్. లాంగ్ వీకెండ్ అంటే మీకు తెలుసు కదా, సాటర్డే సండే తర్వాత మండే వచ్చేసి లేబర్ డే, మండే కూడా ఆఫ్ అనమాట. సో ఈ ఇయర్లో ఏంటంటే కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే బ్యాన్ఫ్, జాస్పర్, హిల్టన్, గ్లేషియర్, రాస్ఫీల్ సంథింగ్ ఇట్లా కొన్ని లొకేషన్స్ వెళ్ళాం, కానీ ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈ సమ్మర్ ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసాము. సో చూస్తే లేక్స్ అన్నీ చాలా మటుకు చూసేసినవి, పెట్టేసినవి అన్నీ ఉన్నాయి. లేక్స్కి వెళ్ళాము, ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్ళాము, అన్నీ చేసాము. కానీ ఏంటంటే బయటికి సాస్కటూన్ నుంచి బయటికి వెళ్ళేదన్నమాట. సో సాస్కటూన్ నుంచి బయటికి వెళ్ళేదన్నమాట. సో బయటికి ఎక్కడికి వెళ్దామని చూస్తే రెజైనా వెళ్దాము. రెజైనా ఏంటంటే అంత దగ్గర ఏం కాదు, ఒక 270 కిలోమీటర్స్ దాకా ఉంది. రఫ్గా 3 అవర్స్ డ్రైవ్ అవుతుంది. సో రెజైనా వెళ్దాము. సో అక్కడ ఏంటంటే రెజైనా ఏంటంటే మేమున్న కెనడాలో సాస్క్వచెన్ ప్రావిన్స్లో అదొక ప్రావిన్స్ అనమాట. సో అండ్ ఈ సాస్క్వచెన్ ప్రావిన్స్ అంటే ఇక్కడ మనకు స్టేట్ అంటారు, ఇక్కడ ప్రావిన్స్ అంటారు. సో సాస్క్వచెన్ ప్రావిన్స్లో లార్జెస్ట్ సిటీ వచ్చేసి సాస్కటూన్ నేనుండేది. తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ వచ్చేసి రెజైనా. అండ్ దట్ టు అదేంటంటే సాస్క్వచెన్ ప్రావిన్స్కి క్యాపిటల్ సిటీ. రఫ్గా అక్కడ 2.5 lakh జనాభా ఉంటారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ సిటీ. అందులో ఏంటంటే రెజైనాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి కేసెస్ 0 ఉన్నాయి. సో అంత రిస్క్ కూడా కాదు. సో పర్లేదు. ఈ 3 days ఏంటంటే 3 days ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, చెత్త బోరు కొట్టేస్తుంది అనమాట. సో అందుకనేసి కనీసం ఒక్కరోజున బయటికి వెళ్దాము ఈ 3 daysలో. ఇంకో రోజు ఏంటంటే రెస్ట్ ఉంటుంది, ఇంకో రోజు ఏంటంటే లాండ్రీ కానీ సో ఇట్లా ఏమన్నా ఉంటుంది అనేసి అనుకున్నాము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. మీకు లాస్ట్ వీక్ ఏంటంటే నేను ఎంటర్ప్రైజ్కి వెళ్ళేసి బండి వెహికల్ రెంట్కి తీసుకున్నాను కదా. సో కొంతమంది ఒకరిద్దరు కమెంట్స్ పెట్టారు, ప్రైస్ కూడా చెప్పండి అది అనేసి. నేను చెప్తాను. సో ఈ దారి అంతా చూపెట్టలేదు, ఆ సోది నేను కొట్టను ఇప్పుడు. సో వెళ్ళేసి రెంట్ తీసుకున్నాక ఏ వెహికల్ తీసుకున్నాము, దాని రెంట్ ఎంత, ఇదంతా చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను చెప్పినట్లుగా రెంటల్ ఏజెన్సీ దగ్గరకు వచ్చేసాను. చూసుకున్నట్లయితే ప్రతిసారి వీకెండ్ ఏంటంటే వీళ్ళకు చాలా వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసి ఇంటర్మీడియట్ వెహికల్స్ ఉన్నాయి, కాంపాక్ట్ ఉన్నాయి, తర్వాత ఎస్యూవీ ఉన్నాయి, మోస్ట్లీ ఉన్నాయి. నేను తీసుకున్నది వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవీ. నాకు $34 పడ్డది 1 డేకి. అంటే ఇవాళ మార్నింగ్ 9:30 నుంచి రేపటి మార్నింగ్ 9:30 వరకు. సో వచ్చేసాను. లోపలికి వెళ్ళేసి నేను ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్అప్ చేసుకొని వస్తాను. సో మనకున్న ఆప్షన్స్లో ఫోర్డ్ ఒకటి ఉండే, తర్వాత కియా ఒకటి ఉందన్నమాట. సో నేనేమన్నా అంటే ఫోర్డ్ సరిగా మైలేజ్ రావట్లేదు, లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా సరిగా మైలేజ్ రాలేదు, నాకు ఫోర్డ్ వద్దన్నాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే నాకు కొంచెం అప్గ్రేడ్ చేసేసి కియా మోడల్ ఇచ్చారు. నేను తీసుకునేది కాంపాక్ట్ ఎస్యూవీ, ఇది కొంచెం ఏంటంటే ఫుల్ సైజ్ ఎస్యూవీ అనుకుంటాను. తీసుకున్నాను. తర్వాత తనేంటంటే ఫోర్డ్ కీస్ తీసుకొచ్చాడు, కియా తీసుకురాలేదు. ఆ కీస్ తీసుకొస్తానేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. సో కొంచెం ఆ కీస్ తర్వాత దాంట్లో వాళ్ళ రికార్డులో మారుస్తారనమాట. సో అది మార్చిన తర్వాత నేను తీసుకుంటాను. సో మనం అనుకున్నట్లే కొంచెం అప్గ్రేడ్ చేసేసి తర్వాత ఇంటర్మీడియట్ ఎస్యూవీ ఇచ్చాడు, పెద్దది కొంచెం. సో ఇదేంటంటే కొత్త వెహికల్, కొంచెం కూడా తిరగలేదనమాట. సో ఒక 10,000 కిలోమీటర్స్ ఏమో తిరిగింది. గ్యాస్ ఫుల్ ట్యాంక్ ఉంది, అన్నీ కరెక్టే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళేసి ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళేసి మా ఫ్రెండ్ ఒకతను వస్తాడు, మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో తను పికప్ చేసుకొని లెట్స్ స్టార్ట్. సో తీసుకొచ్చేసానండి, ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చేసి మా ఇంటి దగ్గర పార్క్ చేస్తాను.
ఇది ఇవాళ వచ్చిన వెహికల్ కియా అనమాట, మీకు చూపిస్తాను. కొంచెం లాంగ్ డ్రైవ్కి ఏంటంటే ఇది మంచి వెహికలే, బాగుంటుంది. సో మన డ్రైవింగ్కి కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీనిలో అంటారు కదా ఒక సామెత, సో ఏమని వండుకునేవాడికి ఒక్క కూరనే, డాష్కి అడుక్కునేవాడికి 60 కూరలు అనేసి. మన దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే బోల్డ్ అని కార్స్ వస్తాయన్నమాట. ప్రతి వీక్ కొత్త కార్ వస్తుంది. ఓకే, సో నేను ఇంటికి వెళ్ళేసి నా బ్యాగ్ అవన్నీ తెచ్చుకుంటాను. సో తర్వాత చూపిస్తాను. సో ఆల్ సెట్ అన్నీ తీసుకొచ్చేసాము. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో ఆల్మోస్ట్ టైం 10:30 అయిపోయింది. సో స్టార్ట్ అయ్యేసి మనకు 3 hours జర్నీ ఉంది. మధ్యలో వీలైతే కొన్ని షూట్ చేస్తాను, లేకపోతే వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఆన్ ది వేలో ఉన్నాము. దాదాపు మొత్తం 234 kilometers ఉంది ఇక్కడ నుంచి. 12:51కి రీచ్ అవుతాము. ఇప్పటికీ ఒక 40-50 miles ట్రావెల్ చేసాము. ఇంకా 200 kilometers ఉంది. సో ఆన్ ది వే ఒక 2 hours పడుతుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే హాఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాము. స్టార్టింగ్లో ఉన్నప్పుడు 231 kilometers ఉండే అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 127 kilometers రిమైనింగ్ ఉంది. దాదాపు 1 hourలో హాఫ్ కవర్ చేసాము. ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అయింది. ఆల్మోస్ట్ 12:45 కల్లా రీచ్ అయిపోతాము. సో ఈ 1 hourలో టైం పాస్ ఏంటంటే కొన్ని సాంగ్స్ విన్నాము. రాజీ పాప్కార్న్ తీసుకువచ్చాడు, పాప్కార్న్ తిన్నాము. తర్వాత అవి ట్రైన్ చూసాము. అంతా ఫుల్, పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో లైట్గా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో డ్రైవ్ అయితే ఇప్పటి వరకు స్మూత్గా జరుగుతుంది. సో ఇంకో రఫ్గా 90 kilometers ఉంది. కొంచెం రెస్ట్ స్టాప్లో ఆగి ఉన్నాము. ఇది గ్యాస్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఆగాము. సో ఒక 5 minutes ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాము. వెహికల్ సిచ్యువేషన్. సో వెహికల్ ఆన్లో ఉంది, కానీ ఏంటంటే కొద్దిసేపు దిగేసి కొంచెం లెగ్ పెయిన్స్ ఏమన్నా ఉంటే రెస్ట్ తీసుకొని దెన్ విల్ స్టార్ట్ అగైన్. సే హాయ్. సే హాయ్. మధ్యలో ఒక ట్రైన్ కొంచెం ఆగి ఉంది. సో ఇది గూడ్స్ క్యారియర్ అనుకుంటా, ప్యాసింజర్ కాదు. సమ్ గూడ్స్ ఏమో తీసుకెళ్తుంది. సో ఇక్కడ సాస్కటూన్లో ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఏమీ లేవు, గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి. కానీ ఇదేంటంటే ఇక్కడ ఆయిల్ క్యారీ చేస్తుంటాయి, లేకపోతే ఏమన్నా చిన్న గూడ్స్ కానీ, సో స్టోర్స్కి గూడ్స్ ఇవన్నీ క్యారీ చేస్తుంటాయి. ఇదైతే మూవ్ అవ్వట్లేదు ఇప్పుడు, కానీ ఏంటంటే ఆగిపోయింది. సో చూడండి, అన్ని గూడ్స్, అన్ని బోగీలన్నీ గూడ్స్ బోగీలు అనమాట. కొన్ని ఆయిల్ బోగీస్ ఉన్నట్టున్నాయి, కానీ నాట్ షూర్ అది ఆయిల్ కాదు. సో ఇంజిన్ చూడండి ఎలా ఉంటుందో. మన ఇండియాలో సింగిల్ ఇంజిన్, డబల్ ఇంజిన్ ఉంటుంది. ఇక్కడ ఇంజిన్ చూస్తే నాకు తెలిసి ఒక ఇంజినే ఉన్నట్లుంది. చూడడానికి కొంచెం ఓల్డ్ ట్రైన్ లాగా ఉంది, కానీ ఇట్స్ మూవింగ్ అనుకుంటా. ఇక్కడ చూడండి మంచిగా స్లోప్ వచ్చింది. సో కొంచెం బాగా డౌన్ ఉందన్నమాట.
సో 2 సైడ్స్ కనిపిస్తుంది, మంచి వ్యూ ఉంది. అండ్ మనకి ముందర కొంచెం మౌంటైన్స్ లాగా కొంచెం హిల్ ఏరియా ఉంది. సో జస్ట్ ఇప్పుడే రెజైనా సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ అయిపోయింది, ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు చూస్తే మనం సిటీలో ఏంటంటే స్పీడ్ చాలా తగ్గిపోయింది, 50లో వెళ్ళాలన్నమాట. ఇంతకుముందు 100-120లో వచ్చేసి సడన్గా స్పీడ్ డ్రాప్ అయిపోతే ఏమవుతుందంటే అసలు డ్రైవింగ్ చేసినట్లే ఉండదన్నమాట. సో ఇదంతా సిటీ, ఒకసారి వ్యూ చూడండి రెజైనా. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా మ్యూజియంకి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మీకు మ్యూజియం ఎలా ఉంటుంది చూపిస్తాను. యా, సో ఇది పార్ట్ 1 అండి. సో ఈ మొత్తం మీడియా లెంత్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దీన్ని కొంచెం సపరేట్గా పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మ్యూజియం ఉంటుంది, దాని యొక్క లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీని కంటిన్యూషన్ అనమాట. So in case if you like my video, please like, share and subscribe. Thank you.